ఆశ హద్దులు దాటితే అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరిలో పోలయ్య అనబడే పేద రైతు ఉండేవాడు. అతనికి అందమైన భార్య, అంతకుమించిన అందం కలిగిన కుమార్తె లావణ్య ఉండేది. అతనికి ఉన్న కొద్దిపాటి భూమితో పాటు పక్క గ్రామంలో ఉన్నటువంటి జమీందారు గారి యొక్క భూములను కూడా తను సాగు చేస్తూ ఉండేవాడు. దానికి ప్రతిగా జమీందారు గారు పోలయ్యకు కొంత ధనాన్ని ఇస్తూ ఉండేవాడు. అంతేకాకుండా పోలయ్య యొక్క కుటుంబ సభ్యులందరినీ తన దివాణంలో ఎటువంటి శుభకార్యం జరిగిన ఆహ్వానిస్తూ ఉండేవాడు. ఆ శుభకార్యాలకు వెళ్ళినప్పుడు శుభకార్యానికి విచ్చేసిన వారందరూ ఆ పండుగ వేడుకలను తిలకిస్తూ ఉంటే ఈ పోలయ్య యొక్క కుమార్తె అయినటువంటి లావణ్య మాత్రం ఆ జమీందారు గారి యొక్క కుటుంబంలోని ఆడవారు ధరించేటువంటి నగలను చూస్తూ బహుగా ఆశపడేది. ఈ నగలను ధరించే భాగ్యం నాకు కలుగుతుందా అని. ఇలా కొంతకాలం జరిగాక లావణ్యకు పెళ్లి వయసు వస్తుంది. లావణ్యకు పెళ్లి చేయాలి కదా. దానికోసం పోలయ్య పక్క గ్రామంలో ఉన్నటువంటి సూర్యం అనే యువకుడు మంచివాడు, మంచి గుణవంతుడు, కష్టపడి పనిచేసే కొద్దిపాటి రైతు అని తెలుసుకొని అతనికి తన కుమార్తె అయినటువంటి లావణ్యని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. సూర్యం తనకున్న కొద్దిపాటి భూమిలో కష్టపడి పనిచేస్తూ లావణ్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు. లావణ్య కూడా సూర్యం పట్ల మంచి ప్రేమనే పెంచుకుంది. ఇలా వారిరువురి మధ్య దాంపత్య జీవితం అన్యోన్యంగా కొనసాగుతూ ఉండగా ఒకానొక రోజు తన తల్లి అయినటువంటి సుశీల లావణ్య వద్దకు వస్తుంది. కుశల ప్రశ్నలు అయిపోయాక లావణ్యతో సుశీల ఈ విధంగా అంటుంది. మన పక్క గ్రామంలో ఉన్నటువంటి మన జమీందారు గారు తన దివాణంలో శుభకార్యం ఉందని చెప్పి మన కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించారు. కనుక నీవు నాతో వస్తే మనం ఆ వేడుకలకు వెళ్ళాలి అని చెప్పి సుశీల అంటుంది. అందుకు లావణ్య, అలాగేనమ్మా, నీ అల్లుడు గారికి ఇప్పుడే భోజనం తీసుకెళ్దామని చెప్పి బయలుదేరబోతున్నాను, అంతలోనే నీవు వచ్చావు అని చెప్పి అంటుంది. మనం ఇరువురం కూడా ఈ భోజనాన్ని తీసుకొని వెళ్ళి నీ అల్లుడు గారికి ఇచ్చి విషయాన్ని చెప్పి మనం బయలుదేరి మన ఊరు వెళదామని చెప్పి లావణ్య తన తల్లితో అంటుంది. సుశీల సరే అంటుంది. వెంటనే భోజనాన్ని తీసుకొని సూర్యం వద్దకు వెళతారు. సూర్యానికి భోజనం వడ్డించాక ఆమె వచ్చినటువంటి కార్యాన్ని సూర్యానికి చెబుతుంది. సూర్యం అలాగే అత్తయ్య, తీసుకొని వెళ్ళి వెంటనే లావణ్యను త్వరగా పంపించు, ఎందుకంటే నేనొక్కడనే కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అంటాడు. అందుకు సుశీల సరేనయ్యా అని చెప్పి లావణ్యను తీసుకొని తన గ్రామానికి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి దినమే జమీందారు గారి యొక్క దివాణానికి బయలుదేరి శుభకార్యానికి వెళుతారు. ఆ శుభకార్యంలో పండుగ వేడుకలను వచ్చిన వారందరూ తిలకిస్తూ ఉంటే ఎప్పటిలాగే లావణ్య మాత్రం జమీందారు గారి యొక్క కుటుంబంలోని ఆడవారు ధరించేటువంటి నగలను చూస్తూ బహుగా ఆశపడుతూ, ఈ నగలను ధరించే భాగ్యం నేను కోల్పోయినట్లే కదా, నా భర్త దగ్గర అంత ధనం లేదు కదా, నా భర్త కూడా పేదరైతే కదా అని చెప్పి తనలో తను అసంతృప్తి చెందుతుంది. అలా ఆ పండుగ వేడుక జరిగిపోతుంది. మరుసటి దినమే బయలుదేరి తన గ్రామానికి తిరిగి వస్తుంది లావణ్య. అలా ఇల్లు చేరినటువంటి లావణ్య తన భర్త అయినటువంటి సూర్యంతో రోజుకు ఒక కోరికను కోరుకుంటూ ఉండేది. సూర్యం తనకున్న దానిలో కొన్నింటిని తీర్చగలిగేవాడు. తీర్చలేని వాటి గురించి మన దగ్గర అంత డబ్బు లేదు కదా అని ఆమెతో సతి చెబుతూ ఉండేవాడు. అలా జరిగిపోతూ ఉండగా కొంతకాలానికి ఆ ఊరు ఒక రోల్డ్ గోల్డ్ వ్యాపారి వస్తాడు. అతను వాయిదా పద్ధతి మీద తన దగ్గర ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ నగలను అమ్ముతూ ఉండేవాడు. ఆమె అతనిని పిలిపించి అతని దగ్గర ఉన్నటువంటి నగలను చూపించమని అడుగుతుంది. అతను నగలను చూపిస్తూ ఆమె యొక్క అందాన్ని చూసి ఈమెను ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అని దురాలోచన చేస్తాడు. ఆమె ఆ నగలను ఆత్రంగా చూస్తూ ఉండగా గ్రహించినటువంటి ఈ వ్యాపారి ఆమెతో ఈ విధంగా అంటాడు. నీలాంటి అందగత్తెకు ఈ రోల్డ్ గోల్డ్ నగలు ఏమిటి? మేలిమి బంగారంతో నీవు అలంకరించితేనే గాని
ఆ అందానికి విలువ వస్తుంది. ఈ రోళ్లు గోళ్లు నగలు నీ ఒంటి మీద వెలవలబోతాయి అని చెప్పి ఆమెతో అంటాడు. అందుకు ఆమె, మాకు అంత భాగ్యమా? నా భర్త ఒక పేద రైతు. అతను మాకున్న కొద్దిపాటి భూమిలో కష్టపడి పనిచేసి నన్ను పోషిస్తున్నాడు. అలాంటప్పుడు మేము ఈ బంగారు నగలను కొని ఆ బంగారు నగలను కొనేటువంటి స్తోమత ఎక్కడుంటుంది? మేము వాటిని కొనలేము. అందుకనే ఇలాంటి వాటితోనే మా కోరికలను తీర్చుకుంటాము అని చెప్పి అతనితో అంటుంది. అలాగైతే నేను ఒక మాట చెప్తాను విను. నీవు కనుక నాతో వస్తే నిన్ను మేలిమి బంగారంతో అలంకరించి మహారాణిలా చూసుకుంటాను అని చెప్పి ఆమెతో అంటాడు. అందుకు ఆమె, నాకు అంత దురాశ వద్దులే అని చెప్పి అంటుంది. ఆ రోళ్లు గోళ్లు వ్యాపారి తను అడిగినటువంటి నగను ఆమెకి ఇచ్చి వెళుతూ, మరలా ఒకసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. వచ్చే వారం ఇదే రోజు వాయిదా సొమ్ము కోసం వస్తాను. ఏ విషయం నాతో చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆమె కూడా తన ఇంటిలోకి వెళ్ళిపోతుంది. ఆ వ్యాపారి వెళ్ళాక ఆమెలో ఒకటే కలవరం. ఏం చేయాలి? నా భర్త దగ్గర సాలినంత ప్రేమ ఉంది, కానీ నా కోరికలు తీర్చే ధనం లేదు. ఈ రోళ్లు గోళ్లు వ్యాపారి దగ్గర ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ సాలినంత ధనం ఉంది. నన్ను బంగారంతో అలంకరించగల శక్తి ఇతని దగ్గర ఉంది, కనుక ఇతని వైపు వెళ్ళటమే బాగుంటుంది అని ఒక పాపపు ఆలోచన చేస్తుంది. అతని వైపు వెళ్ళటానికి ఆమె దురాశ అడుగులు వేయిస్తుంది. ఆమె నిర్ణయించుకుంటుంది, వచ్చే వాయిదా రోజు అతనితో వస్తానని చెప్పాలని. ఆ వాయిదా రోజు రానే వస్తుంది. ఆ వ్యాపారి వస్తాడు. ఆ వ్యాపారితో లావణ్య ఈ విధంగా అంటుంది, నీవు కోరుకున్నట్లు నేను నీతో రావటానికి సిద్ధమే, కానీ మన ఇద్దరికి మధ్య నా భర్త అడ్డుగా ఉన్నాడు. అతని అడ్డు లేకుండా ఉంటే నేను నీతో రావటానికి సిద్ధమే అంటుంది. అందుకు వ్యాపారి, నా దగ్గర ఒక మందు ఉంది, అది నీకు ఇస్తాను. దానిని నీ భర్తకు అన్నంలో కానీ లేక మంచినీళ్లలో కానీ ఇవ్వు, మనకు అడ్డు లేకుండా ఉంటాడు అని చెబుతాడు. అందుకు లావణ్య సరే అంటుంది. నేను వచ్చే వారం ఇదే రోజు వస్తాను. అప్పటికల్లా ఈ మందును నీ భర్తకివ్వు, అప్పుడు మనిద్దరం వెళ్ళిపోవచ్చు అని ఆమెతో అంటాడు. అందుకు ఆమె సరేనని చెప్పి ఆ వ్యాపారిని పంపివేస్తుంది. ఆ మరుసటి రోజే తన భర్త అయినటువంటి సూర్యం పొలంలో పనిచేస్తూ ఉండగా మధ్యాహ్న భోజనానికి అన్నం తీసుకుని వెళుతూ ఆ అన్నంలో వ్యాపారి ఇచ్చిన మందును కలుపుతుంది. తన భర్తకు ఆ భోజనాన్ని పెడుతుంది. తన భర్త ఆ భోజనాన్ని తిని అక్కడికక్కడే నిద్రిస్తున్నట్టు వాలిపోతాడు. పాపం జరిగిపోతుంది. మరలా ఆ వాయిదా రోజు రానే వస్తుంది. ఆ వ్యాపారి వస్తాడు. లావణ్య ఆ వ్యాపారిని తన ఇంటిలోనికి పిలుస్తుంది, గడియ పెడుతుంది. వారిరువుల మధ్య తప్పు జరిగిపోతుంది. ఆ రోజంతా ఆ వ్యాపారి లావణ్యతో తన ఇంటిలోనే ఉంటాడు. ఆ రాత్రికి లావణ్యని తీసుకొని వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు లావణ్యతో అతని కోరికలు తీర్చుకున్నాక ఇలా అంటాడు, లావణ్య, నీకున్నటువంటి దురాశ వలన నిన్ను అంతగా ప్రేమించినటువంటి భర్తనే దూరం చేసుకుని నాతో వచ్చావు. రేపు నాకంటే గొప్ప ధనవంతుడు నీకు కంటబడినట్లయితే నన్ను కూడా అలా దూరం చేసుకుని వెళ్ళిపోవన్న నమ్మకమేమిటి అని ఆమెతో అని ఆమెను, నీవు నాకు అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పి అంటాడు. లావణ్య వెంటనే పుట్టెడు దుఃఖంతో తిరిగి తన ఇంటికి వెళుతుంది. ఆ విషయాన్నంతా గమనించినటువంటి ఆ గ్రామస్తులు ఆ విషయాన్ని పోలీసు వారికి తెలియజేస్తారు. పోలీసులు వస్తారు, లావణ్యను పట్టుకుని వెళ్తారు. లావణ్య ఆ జైలు అధికారితో ఈ విధంగా అంటుంది, అయ్యా, నాకు ఒక పుస్తకము ఒక పెన్న ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. జైలు అధికారి ఆమెకు ఒక పెన్ను ఒక పుస్తకాన్ని అందజేస్తాడు. లావణ్య ఇప్పుడు జరిగిన కథనంతా ఆ పుస్తకంలో రాస్తుంది. ఆ జైలు అధికారికి ఇచ్చి ఈ విధంగా చెబుతుంది, అయ్యా, అత్యాశ నన్ను ఈ స్థితికి తెచ్చింది. నేను హంగు ఆర్భాటాలను చూసి, ఎన్నో నగలను చూసి అమితంగా ప్రేమించినటువంటి నా భర్తనే దూరం చేసుకున్నాను. నా మితిమీరిన కోరికలతో నా జీవితాన్నే నాశనం చేసుకున్నాను. కనుక ఇటువంటి జీవితం ఎవ్వరికీ ఉండకూడదు. నా చరిత్ర అందరికీ వినపడేలా
మీరు దీనిని ప్రసరింపజేయండి అని చెప్పి జైలు అధికారికి ఇచ్చి తన గదిలోనికి వెళ్ళిపోతుంది. ఆశ హద్దు దాటితే దురాశగా మారుతుంది, చివరికి నిషీధిలో నిలబెడుతుంది అన్న సత్యాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇటువంటి మరిన్ని నీతి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.